हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जः समुत्तस्थौ तस्मादचलतनये धूमतिलक जनस्तां जानीते तव जननि రోమావళిరితి. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి యొక్క నూగారు అంటే నాభి యొక్క పైభాగంలో ఉండేటువంటి ఒక సన్నటి రోమపు నూగుని గురించి వర్ణిస్తున్నారు. ఇక్కడ అచలతనయే అంటే పర్వతపుత్రిక అంటే పార్వతీదేవి ఈశ్వరుని యొక్క క్రోధాగ్ని జ్వాలలతో ఆవరింపబడినటువంటి శరీరము కలిగిన మన్మధుడు తనను కాపాడుకోవడానికి, ఆ మంటలను చల్లార్చుకోవడానికి లోతైన నీ నాభి అనే శిరస్సులో మునిగి తనను తాను రక్షించుకున్నాడు. ఈశ్వరుని యొక్క క్రోధాగ్ని జ్వాలలకి కాలినటువంటి మన్మధుని శరీరము నీ నాభి అనే శిరస్సులో మునగడం వలన చల్లారింది. వేడి వస్తువుపై నీళ్లు పోస్తే అది చల్లారేటప్పుడు పొగ వస్తుంది. ఆ విధంగా మన్మధుని శరీరము చల్లారినప్పుడు వచ్చినటువంటి ఆ పొగ తీగ చాలు ఒకటి నీ యొక్క నాభి నుండి పైకి ప్రాకింది. ఆ పొగ తీగనే లోకంలో ప్రజలు నీ నూగారు అని భావిస్తున్నారు. అంటే పార్వతీదేవి యొక్క నాభి సరస్సు వలె గంభీరంగా ఉన్నదని, ఆ సరస్సులో నుండి పొగలు పైకి ప్రాకినట్లు నాభి నుండి హృదయం వైపు ఆ నూగారు వ్యాపించింది అని మనం గ్రహించాలి. అమ్మ యొక్క నూగారు అంటే అమ్మ నాభి అనే సరస్సులో నుండి వెలువడే పొగచాలులా ఉన్నది అని చెప్పబడింది. అమ్మ యొక్క ఆ కేశములతో కూడినటువంటి అంటే నూగారు చాలా సౌందర్యంగా ఉంది అని గమనించాలి. ఇక్కడ నాభి నుంచి నిట్ట నిలువుగా పైకి పోయే సన్నని వెంట్రుకల వరుసని నూగారు లేదా రోమరాజి అంటారు. ఈ శ్లోకంలో ఆ నూగారు గురించి వర్ణించబడింది. నూగారుని పొగతీగతో పోల్చారు. పొగతీగల అమ్మవారి నూగారు ఉందని చెప్పి ఆ పొగతీగ అక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పడంలో ఒక అద్భుతమైనటువంటి ఊహని శంకరులు ఆ మన్మధుడి యొక్క శరీరం దహింపబడిన తర్వాత వచ్చినటువంటి ఆ పొగ అన్నట్లుగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి యోగ రహస్యం ఏంటంటే మన్మధుడు శివుని క్రోధజ్వాలలకు కాలిపోయి అమ్మ యొక్క నాభి అన్న సరస్సులో మునిగాడని ఈ శ్లోకంలో ప్రతిపాదించబడింది. జగన్మాతను ఉపాసించే సందర్భంలో ఉపాసకుడు ఒక్కొక్కసారి కామానికి వసుడవుతాడు. అంటే రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. అప్పుడు ఉపాసకుడు తన భ్రూ మధ్యలో కనురెప్పల మధ్యలో ఈశ్వరుని ధ్యానం చేస్తే అక్కడ జ్ఞాననేత్రం ఉంటుంది కనుక మనస్సులోని కామతాపం నాభి స్థానానికి దిగి చల్లారుతుంది. ఉపాసకులకి శాంతి లభిస్తుంది. నాభి మణిపూరక చక్రస్థానం, అది ఉదకతత్వం కలిగినది కనుక ఈశ్వరుడి క్రోధజ్వాలల వల్ల పుట్టిన వేడి అక్కడ చల్లారుతుంది. మనస్సులో పుట్టినటువంటి కామతాపం ఏదైతే ఉందో అది శివుడిని భ్రూమధ్యంలో నిలిపి ధ్యానిస్తే నాభిస్థానానికి దిగి చల్లారుతుంది అనేటువంటి గొప్పదైన యోగ రహస్యాన్ని ఉపాసకులకు శంకరులు ఈ శ్లోకంలో సూచించారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్లుగా పరమశివుని యొక్క క్రోధాగ్నికి ఆహుతి అయిపోయినటువంటి మన్మధుడి యొక్క ఆ పొగే అమ్మవారి యొక్క నాభి నుంచి పైకి వచ్చింది, అది నూగారు అని చెప్తూ అది యోగ సాధనలో ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు అద్భుతంగా తెలియజేశారు. అటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ శ్రీమాత్రే నమః.